అసత్య ప్రచారాలు చేస్తూ కొంతమంది మా కంపెనీపై కావాలని బురద జల్లుతున్నారని రియల్ విజన్ రియల్ ఎస్టేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. తాము ఎక్కడా కూడా ఏజెంట్లను కానీ కస్టమర్లను కానీ మోసం చేయలేదన్నారు. 2 సంవత్సరాలకు పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఓవైపు ఏజెంట్లకు మరోవైపు కస్టమర్లకు సేవలు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కావాలని ఉద్దేశపూర్వకంగా తమపై కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఏజెంట్స్ ను మోసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అసత్య ప్రచారం చేసి వారిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కంపెనీ వ్యవస్థని తప్పుపడుతూ కంపెనీలో కూర్చున్న ఎంప్లాయీస్ ని తిట్టుకుంటూ బయటికి పోయి వీడియో చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అంటాను. నేను నా దగ్గర తింటూ నా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇన్సెంటివ్లు తీసుకుంటూ నేను ఇచ్చిన అన్ని ఫెసిలిటీస్ అనుభవిస్తూ నా మీద బురద జల్లడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా సరే ఏదైతే మీడియాని సంప్రదించినప్పుడు దానికన్నా ముందు చట్టాలు ఉన్నాయి. మరి చట్టాలను పోయి నా మీద కంప్లైంట్ చేస్తే నన్ను అరెస్ట్ చేసినాడు, మీరు ఖచ్చితంగా రావచ్చు, లైవ్ లో వీడియో తీయొచ్చు. కానీ దుర్భాషలో ఆడిన వ్యక్తిని కూడా పక్కకు పెట్టి ఈడ కస్టమర్ వచ్చారు, కస్టమర్ పోటెత్తిరన్నారు, కానీ కస్టమరే రాలేదు. ఒక కస్టమర్ కూడా రాలేదు. ఆ 4 ఏజెంట్లే వచ్చారు. నవీన్ కుమార్, లక్ష్మణ్, వరమ్మ, మంజుల అనే అమ్మాయి వచ్చి దుర్భాషలు ఆడుకుంటూ వీడియోలు చేస్తుంటే మా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా దాన్ని దాడి అని చెప్పేసి మళ్ళా రూమర్స్ క్రియేట్ చేసి నన్ను లైవ్ లో తీసుకోవడం జరిగింది. సో లైవ్ లో కూడా నేను మాట్లాడాను. కానీ నేను ఏం చెప్తున్నానంటే, ఒక వ్యవస్థని పని చేయనియండి, మీరు బాగు చేయకున్నా పర్లేదు, కానీ చెడగొట్టకండి. నా కంపెనీని నమ్ముకొని 1000 కుటుంబాలు, 100 కస్టమర్లు వాళ్ళు ఈడ డిసైడ్ చేసుకొని మంచిగా చేయాలని, మంచిగా ఆస్తులు సంపాదించుకోవాలి, వాటిని అప్రిషియేషన్ చేసుకోవాలని వస్తున్నారు. సో ఈరోజు 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. మీరు ఇలా చేయడం వల్ల కంపెనీకి ఏదైనా లాస్ జరిగితే దానికి ఎవరు బాధ్యులు?